హాయ్ అండి. ఈరోజు వచ్చిన వీడియో ఏంటంటే, ఇవాళ వెదర్ మొత్తం చాలా వాతావరణం చల్లగా ఉంది. మార్నింగ్ నుంచి వర్షం వస్తుంది, తుఫాన్ ఉన్నట్టుంది. సరేలే తుఫాన్ ఉంది మార్నింగ్ నుంచి ఎలా అని నేను షాప్కి వెళ్దాం అనుకున్నా. ఎంత ట్రై చేసినా వెళ్ళే ఛాన్సెస్ అయితే లేవు. వర్షం మానంగా అస్సలు వెళ్ళట్లేదు. ఇంకా నాకు అనిపించింది, ఇంకా ఇలా తుఫాన్ ఉంది, నాకు జలుబు కూడా ఉంది. ఈ వర్షంలో నేను తడిచిపోవడం నాకు కూడా కరెక్ట్ కాదనిపించింది. ఇంకా నాకు షాప్ నుంచి అయితే కాల్స్ వస్తున్నాయి, కానీ ఇంకా నాకు సరే ఈరోజు వర్షం వెలుస్తూ వస్తానండి అని చెప్తున్నాను అందరికీ. ఇంటి దగ్గరే ఉన్నమాట. ఈరోజు వచ్చేసి రెసిపీ ఏంటంటే, ఇలా ఇంట్లో ఉన్నాను, వాతావరణం చల్లగా ఉంది, హాట్గా ఏమైనా తినాలనిపించింది. ఆయిల్ ఫుడ్ అయితే నేను ఎక్కువ తీసుకోను అన్నమాట. మా ఇంట్లో ఉలువలు ఉన్నాయి, ఒక 3-4 స్పూన్లు తగినన్ని కొన్ని వాటర్లో సాల్ట్ వేసి నానబెట్టాను. కొబ్బరి చిప్ప, అమ్మవారికి కొట్టిన చిప్పలు అయితే ఇంట్లో ఉన్నాయి అవైలబుల్గా. ఆ చిప్పలో కొన్ని వేసి నీళ్ళు పోసి ఉడకబెడుతున్నా. అవి ఉడకడానికి ఒక 15 మినిట్స్ అయితే పట్టింది. ఉడికాయి. ఉడికిన తర్వాత కూడా మరొకసారి సాల్ట్ వేసుకున్నాను. అవి సగం కొబ్బరి చిప్పలో వేస్తే అవి ఉడికి చిప్ప నిండా అయినాయి అన్నమాట, చాలా అయినాయి. ఇంకా అవి ఉడికే వరకు నేను అలాగా ఆనియన్స్, మిరపకాయలు, కరివేపాకు ఇలానైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా పోపు పెట్టడానికి. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి, మీరు లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అనితకి ఇంత టైం ఏడుందబ్బా ఇవన్నీ వేయడానికి అని మీరు అనుకుంటారు కదా. ఈరోజు వర్షం వచ్చింది, నేను ఏమన్నా రెసిపీగా వేసుకొని తిందామనిపించింది నాకు. చూస్తే సడన్గా ఇంకా ఉలువలు ఉడకబెట్టుకొని తిందాము, పోసి పెట్టుకొని మంచిగా తింటే టేస్ట్ ఉంటుంది అనిపించింది. అందుకే నేను ఈరోజు ఉలువలు ఉడకబెట్టుకుంటున్నాను అన్నమాట. అందులో ఒక నిమ్మకాయ కూడా, ఒక ముక్క నిమ్మకాయ రెసిపీగా ఉంటుంది. పిండుకున్నాక అంతా ఉడికిన తర్వాత రెసిపీగా నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటివి చూస్తే మాత్రం నాకు ఇలా చేస్తుంటే నాకు చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ తోటి ఆడుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. అసలు నేను ఇలా ఆడతాను నేను అనుకోలే. ఇలాంటి రెసిపీలు చేస్తుంటే కూడా, ఇలా ఫోన్లలో వీడియోస్ తీస్తూ ఇలా చేస్తూ ఉంటే కూడా ఎప్పుడో చేసేటివి కూడా బయటకు వచ్చేస్తున్నాయి, నాలో ఉన్న టాలెంట్ అని నేను అనుకుంటున్నా. చాలా బాగుంది. నీకు ఈ వీడియోస్ చూస్తుంటే కొబ్బరి చిప్పలు ఎన్ని ఉలువలు ఉడకడం నేనే ఆశ్చర్యపోతున్నా. ఎందుకంటే చేస్తున్న నేనే కదా. ఆ చిప్పలో వేసి పొయ్యి మీద సిమ్లో పెట్టేసి ఉడకబెడుతుంటే అవి పోసింది కొన్ని అయితే అవి ఎన్ని అయినాయి అంటే చిప్ప నిండు ఉడికినాయి ఉలువలు, బాగున్నాయి. ఇంకా మా చిన్నప్పుడు మేము యాదవ్స్ కదా మేము, అవి మా నాన్న గొర్రెలు ఎక్కువ ఉంటుండే మా ఇంటి దగ్గర. గొర్రెల కాడ పోయినప్పుడు సీతాఫలకాయలు, కందికాయలు, శనక్కాయలు ఇలా ఒక తాటి చెట్టు కొమ్మ తీసి తాటి కొమ్మ తీసి కాయ కాల్స్తుంటే ఆ పొగ జూరిన స్మెల్ ఎంత బాగుంటుందంటే అది మాటలలో చెప్పలేమన్నమాట. అది వచ్చేసి ఆ టేస్టే. ఈరోజు నేను కొబ్బరి చిప్పలు ఉడకబెడితే అవి ఉడికి ఆ చిప్ప ఏమాత్రం కాలలేదండి, చిప్పలాగానే ఉంది. ఇవి మాత్రం మంచిగా ఉడికినాయి. మీకు కనిపిస్తుండొచ్చు, ఇలా మూత తీసి నేను ఇలా కలబెడుతుంటే ఎసరు అందులో ఉన్న వాటర్ చకచక ఇలా ఉడుకుతున్నాయి, మసులుతున్నాయి. చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అసలు గిన్నెలో పోసి ఉడకబెట్టిన దానికంటే ఒకసారి ఇలా చిప్పలో పోసి వాటర్ వేసి ఇలా ఉడకబెడితే, అసలు నాకు ఈ ఆలోచన అనేది సడన్గా రాలేదు. చిప్పు ఉంది, నాకు అనిపించింది ఉడకబెడితే బాగుంటుంది కదా అని. అసలు నేను గెస్ చేయలేదు నేను ఇంత మంచి ఉడుకుతాయని, నేను అసలు అనుకోలేదు. చాలా బాగున్నాయి, చాలా నీట్గా కూడా ఉన్నాయి. చాలా అసలు మంచి స్మూత్ మంచి స్మెల్ అవి ఉడికినాక.